తైలాభిషేక ఆరాధన మే 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 21 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రభువారు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువు, నువ్వు నాతో మాట్లాడు, నన్ను ఈరోజు ప్రత్యేకంగా దర్శించని ప్రార్థన చేస్తున్నాను. ఈ చిన్న ప్రార్థన దేవుని సముఖానికి చేరింది. పరిశుద్ధ ఆత్మ దేవుడు పైనుండి నీకు ఇస్తున్న జవాబు ఎక్సోడస్ చాప్టర్ 23 వర్స్ 22. నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. 22వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినయ్యుందును, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట చూడండి. నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినయ్యుందును. నీకు విరోధంగా కలిగిన, నీకు శత్రువు ఉన్నా, అయ్యో నేను ఈ శత్రువుతో నేను పోరాడలేను, ఆ శత్రువుకున్నంత బలము కానీ జ్ఞానము తలాంతులు నాకు లేవు, నా తరపు ఎవరన్నా ఉండి కొంచెం నాకు సపోర్ట్గా ఉండి నా శత్రువుతో పోరాడితే నాకు కొంచెం ధైర్యం వస్తుంది, ఆదరణ వస్తుంది అని అనుకుంటాం. కొన్ని సమయాల్లో యుద్ధం జరుగుతున్నా, లేకపోతే కుటుంబంలో ఏదైనా కలహాలు జరుగుతున్నా, ఆఫీసులో కానీ స్టాఫ్లో కానీ ఎక్కడైనా ఒక అసోసియేషన్లో మనం నిలబడినప్పుడు మన పక్షంగా ఎవరైనా ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే శత్రువు మన మీదకి వస్తున్నప్పుడు, అంటే ఒక ఎక్స్ అనే పర్సన్ 10 మందిలో నేను చిన్నగా మాట్లాడినా, లేకపోతే నేను డిగ్రేడ్ చేసినా, ఆ సమయంలో నువ్వు ఆ మనుషుడిని కూడా సమాధానం చెప్పగలిగే స్థితిలో నేను లేను. ఆ మనుషుడు నన్ను డిగ్రేడ్ చేశాడు, నేను ఆ మనిషిని డిగ్రేడ్ చేయలేను ఎలాగా అనుకున్నప్పుడు, నాకు ఎవరైనా 2-3 సపోర్ట్గా నాకు మాట్లాడితే నాకు బలం వస్తుంది కదా అని అనుకుంటాం. కానీ ఆ సమయంలో మన పక్షంగా ఎవ్వరు కూడా సపోర్ట్గా ఉండరు. అయితే ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఎవరైనా నిన్ను డిగ్రేడ్ చేసినా, ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడినా, వారికంటే గొప్పవాడు దేవుడే శత్రువుగా ఉంటాడు తప్ప నీ పక్షముగా ఆయన నిలబడతాడు. నాకెవరు లేరు నా తరపు, నేను ఎదురు దెబ్బలాడలేను, నేను ఎదురు మాట్లాడలేను, వారు అన్న మాటలు నేను అనలేను అని అనుకుంటున్నావు కదా. నీ స్థానంలో దేవుని ఆత్మ వారితో యుద్ధము చేస్తుంది. నువ్వు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించిన ప్రేమ ఎంత గొప్పదంటే, నీకు ఎవరైనా విరోధముగా ఉంటే వారికి నేను విరోధంగా ఉంటాను. కానీ అంటే అక్కడ గాడ్స్ లవ్ ఎంత గొప్పదంటే, దేవుడు ఎవరికైతే ప్రత్యేకంగా మాట ఇస్తాడో ఆ మాట ప్రకారం నిలబడిపోతాడట. ఎందుకంటే అక్కడ పైన ఒక అద్భుతమైన వర్డ్ తెలియపరచబడుతూ ఉంది. 23-22లో నేను చదువుతాను చూడండి. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువు. అంటే దేవుడు అందరిని ప్రేమిస్తాడు కదా, దానికే ఉంది శత్రువుకి శత్రువుని అంటాడేంటి, ఇదేంటి అని అనుకుంటున్నామో. అందరినీ ప్రేమించే ప్రేమ వేరు. నీవు ప్రత్యేకంగా దేవుడో 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 నా దేవుడున్నాడని అంతగా నువ్వు ప్రేమిస్తున్నావు కదా, దానికి స్పెషల్ బోనస్ ఏంటంటే నీ మీద ఏగవాలటానికి ఒప్పుకోడు. ఎవరైనా నిన్ను తక్కువగా మాట్లాడితే ఆయన ఒప్పుకోడు, వారికి పనిష్మెంట్ ఇస్తాడు. అంటే నీవు ఎవరికి పనిష్మెంట్ ఇవ్వని అవసరం లేదు, ఎవరు పాడైపోవాలని నువ్వు కోరుకోని అవసరం లేదు. నీ నోటిని కూడా నువ్వు కాపు పెట్టుకో, నీ నాలుకను కాపు పెట్టుకో. వారికి ఏం జరగాలో, నిన్ను బాధ పెడుతున్నారు కదా, నిన్ను మానసికంగా బాధ పెడుతున్నారు కదా, వారికి ఎలాగ బాధ కలుగజేయాలో ఆయన చూసుకుంటాడు. మీరు నాకు చోటు ఇవ్వండి, మీ పక్షముగా నేను వ్యాజ్యమాడుతాను అంటున్నాడు ఆయన. మోసం చేశారా? చాలా పెద్ద మోసం చేశారు. నేను ఏడుస్తున్నావా? ఏడవకు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరెంత మోసం చేసినా, ఎవరెంత నిన్ను బాధ పెట్టినా, ఈ దినము దేవుడు నీ ప్లేస్లో ఉండి నీ పక్షముగా వారితో యుద్ధము చేస్తాడు. నువ్వు జస్ట్ అలా చూడు, నిన్ను బాధ పెట్టిన వారికి ఎలాంటి రిజల్ట్ జరుగుతుందో చూడంతే. ఎవరైనా సరే ఏది విత్తుదో అదే పంటకు వస్తాడు అన్నట్టు, నిన్ను బాధ పెట్టిన వారికి దేవుడు వ్యాజ్యమాడుతాడు. వారిని దేవుడు చూసుకుంటాడు. నువ్వు చెప్పనవసరం లేదు, వారు పాడైపోవాలి. నన్ను బాధ పెట్టారు కాబట్టి వెంటనే
వారికి నా కళ్ళ ముందు ఏదో జరిగిపోవాలి, వారు కారు యాక్సిడెంట్ అయిపోవాలి, పడిపోవాలి, లేదా చనిపోవాలి, లేదా ఇల్లు కూలిపోవాలి. ఇవన్నీ నీ పని కాదు, అంతకంటే పెద్ద పనిష్మెంట్ ఇస్తాడు. ఈరోజు దేవుని ఆత్మ మాట్లాడుతుంది, నీకు ఎవరైనా శత్రువుగా ఉన్నారు, నేడుస్తున్నావా? ఆ శత్రువుకి నేను శత్రువుని కాలేకపోతున్నాను అంటే నేను పోరాడలేకపోతున్నాను, యుద్ధం చేయలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. నీ పక్షముగా పరమ తండ్రి ఉన్నాడు. నిన్ను ఎవరైనా బాధ పెడితే వారికి ఆయన సమాధానం చెప్తారు. నీ విరోధులకు విరోధునై ఉంటాను, నీ శత్రువులకు శత్రువునై ఉంటాను. ఎంత పెద్ద ప్రేమ! దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు పాటించి ఆయనలో జీవించినప్పుడు ఆయన నీ పక్షముగా యుద్ధవీరుడిగా ఉంటాడు, రక్షణ శృంగముగా ఉంటాడు. ఆత్మ నీకు తోడుండు గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ దినము దేవుడు పరలోకము నుండి నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, నిన్ను ఆయన దివారాత్రము కాపాడుతున్నాడు. భయపడకు, నేనేమైపోతానో, నా కొడుకు ఏమైపోతాడో, నా బిడ్డ ఏమైపోతుందో, నా బిడ్డ జీవితం ఏమైపోతుందో, అసలు నాకు తెలియకుండా అసలు ఏం జరుగుతుందో అని భయపడుతున్నావేమో. ఈ దినము దేవుడు పరలోకము నుండి నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను దానిని కాపు చేయుచున్నాను. మీ భర్త చుట్టూ దేవుని కాపుదల ఉంది, నీ భార్య చుట్టూ, నీ తల్లి తండ్రి చుట్టూ, నీ పిల్లల చుట్టూ. ప్రియులరా, మీకు దేవుడిచ్చినటువంటి ఆస్తి ఐశ్వర్యము పాడి పంట చుట్టూ ఆయన కంచె వేసి కాపాడుతున్నాడు. నేను లేకపోతే ఏమైపోతుందో, నేను ఏదైనా అయిపోతే నా బిడ్డ ఎలా బ్రతుకుతాడో, ఎలా జీవిస్తాడో, ఇలాంటి ఆలోచనలు కూడా వెళ్ళిపోతున్నావేమో. దివారాత్రము దేవుడు నిన్ను నీ బిడ్డల్ని కాపాడటంలో దివారాత్రం ఆయన చేతులు చాపి ఉన్నాడు. మీరు ఏ విషయంలో భయపడకండి. ఎక్కడికి వెళ్ళినా ఎంత పెద్ద శ్రమ శోధన, కనీసం యాక్సిడెంట్ అయినా కూడా మీరు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. నాకు ఈ రోగం వచ్చింది, ఈ జ్వరం వస్తూ ఉంది, ఈ వ్యాధి నన్ను ఏం చేస్తుందో, నేను బ్రతకలేనేమో, నా కిడ్నీ పాడైందేమో, లివర్ పాడైందేమో, క్యాన్సర్ కానీ వచ్చేసిందేమో, ఇక్కడ గడ్డలు వచ్చినాయి, అక్కడ గడ్డలు వచ్చినాయి, నా జీవితం అంతా పాడైపోయిందని అనుకుంటున్నావేమో. ఏది ఎటువంటి శోధన నీ మీదకి వచ్చినా, నీ ఎముకల మీద దాడి చేసినా, శరీరం మీద దాడి చేసినా, దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, దేవుడు దానిని కాపు చేయుచున్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎలా బ్రతకాలి? ఉద్యోగం లేదు, జాబ్ లేదు, వ్యవసాయం లేదు, ఆదాయం లేదు, పరిస్థితులు బాగోలేదని అనుకుంటున్నామేమో. అందరి పరిస్థితులు బాగోలేనప్పుడే దేవుడు నీకు నీరు కడతాడనమాట. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి గొప్ప మాట ఏంటంటే, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. మీరందరూ చూడండి, పరిస్థితులు లోకములో తారుమారైపోతూ ఉన్నాయి. చాలామంది బ్రతకలేకపోతున్నారు. కానీ నీవు నేను ఆనందంగా బ్రతుకుతున్నామంటే దేవుడు మనకి నీరు కడతా ఉన్నాడు. ఎప్పుడు ఏది అవసరమో, పరిస్థితులు ఎట్లున్నా, ఆదాయం లేకపోయినా, పెళ్ళి జరుగుతుంది నీ ఇంట్లో, నీవు ఇల్లు కడుతున్నావు, నీవు వ్యాపారం చేస్తున్నావు, పరిస్థితులు ఎలాగున్నా కానీ ఏది నీ ఇంట్లో శుభకార్యాలు ఆగకుండా అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఏంటంటే దేవుడు నీరు కడతా ఉన్నాడు. ఆమేన్. నీ పంటకి,
ఏ రోజు నీకు ఎంత ధనము కావాలో, ఏ నెల ఎంత ఆదాయము కావాలో, ఏ సంవత్సరము ఎంత ఆదాయము కావాలో, ఎన్ని రకాలుగా రాబడి రావాలో దేవుడు ఏదో రకంగా ఆశ్చర్యకరముగా నీకు నీరు కట్టుతూనే ఉన్నాడు. నమ్మిన వారు నిజమే ఇది నా జీవితంలో జరుగుతుందని నమ్మితే చేతులు పైకెత్తి గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. దేవుడు కాపాడుతున్నాడు, కాపాడుతూ ప్రతి నిమిషమున నీరు పెడుతున్నాడు. ప్రియులారా, గెన్నెసరత్ అనే సరస్సు తీరమున సీమోను పేతురైనటువంటి ఆ సీమోనుదైనటువంటి దోణిని దేవుడు లోపల తీసుకుని వెళ్ళమన్నాడు. యేసు ప్రభువారు భూలోకములో శరీరధారిగా ఉన్నప్పుడు లోకసువార్త 5వ అధ్యాయాన్ని మనం చూస్తే యేసు ప్రభువారు చేసిన అద్భుతం ఏంటంటే, పేతురు రాత్రంతా కూడా శ్రమ పడ్డాడు, ఒక్క చేప కూడా పడలేదు. గెన్నెసరత్ అనేటువంటి సరస్సు తీరమున యేసు ప్రభువారు అన్నారు, బాబు చేపలేం పడలేదా? ఏం పడలేదయ్యా. బాగా ట్రై చేసావా? చేశానయ్యా, ఒక్క చేప కూడా పడలేదు బాబు. అయితే నీ దోణిని లోపలికి నడిపించు. అప్పటికే వ్యాఖ్యానం అంతా చూస్తే ఆ పేతురు పరిస్థితి బాగోలేదు. పేతురు భార్య భయంకరమైన కజ్జమాడుతుందేమని భయం పేతురికి. ఎందుకంటే పేతురు గురించి ఒక పెద్ద వ్యాఖ్యానకర్త ఏం రాశాడంటే, ఇల్లరకం వచ్చినటువంటి అల్లుడని రాశాడు. ఎవరండి చెప్పాలి? పేతురు అత్తగారికి చాలా ఇష్టమైన అల్లుడు. ఆ బిడ్డ ఇంటికాడే ఉంటుంది. మొత్తం మీద వేటకి వెళ్తున్నాను, చేపలు ఎట్టుకొస్తున్నానని చెప్పి పెట్టుబడి పెట్టుకుని చేపలు వేటకెళ్ళినటువంటి పేతురికి ఏ చేపలు పడకపోతే మా అత్తగారు ఏమంటుందో, నా భార్య ఏమంటుందో, నా బ్రతుకంత ఇలాగ అయిపోయిందని వేదనలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు పేతురికి పరిచయం అయ్యారు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు అంటున్నాడు, యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, పేతురు పడలేదా చేపలు? పడలేదయ్యా. అయితే నీ దోణిని లోపలికి నడిపించి అక్కడ వలయ్య అన్నాడు. అక్కడ వల వేస్తే పట్టరానన్ని చేపలు వలలో పడ్డాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ వలలు లాగలేకపోయాడు. లాగలేక పక్కనున్న స్నేహితులను పిలిచి అందరూ కలిసి లాగితే ఆ బోటు నిండా చేపలు నిండిపోయినాయి. ఆ చేపలు నిండిపోతే ఆ అద్భుతము చూచి పేతురు మార్పు చెందాడు. వెంటనే అన్నాడు, అయ్యా ఈ చేపలు నేను ఇలా చేస్తాను అలా చేస్తాను, మీరు ఇలాగ అద్భుతాలు చేస్తూ ఉంటే నేను ఇంకా గొప్పగా సేవ చేసేస్తానన్నాడు. అప్పుడు యేసు ప్రభువు వారు అన్నారు, పేతురు మొదట నువ్వు స్థిరపడు. ఏమన్నాడైనా? మొదట నీ అప్పులు తీర్చుకో, మొదట నువ్వు ఇల్లు కట్టుకో, మొదట నీ పిల్లల ఫీజులు కట్టు, ముందు నీ బిడ్డలను చూసుకో. అంటే దాని అర్థం ఏంటంటే, మొదట నువ్వు స్థిరపడి అనేక మందిని స్థిరపరచు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నష్టమైపోయిన మనుషుడు పేతురు. ఏ ఆధారము లేనటువంటి పేతురికి దేవుడు నీరు కట్టడం అంటే శూన్యములో ఒక అద్భుతము చేస్తాడనమాట. ఏమీ లేని చోట ఆశ్చర్యకరమైన మన్నాను దేవుడు కురిపిస్తాడు. నీ వ్యాపారములో, నీ పాడిలో, నీ పంటలో, నీ ఉద్యోగములో, నీ చిన్న కష్టార్జితంలో, నీ కూలి పనిలోనే దేవుడు దానిని జీవార్థకముగా దాన్ని మారుస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఈ నెల మీకు చూడబోయేది, పొందుకొని ఆశీర్వాదంగా చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, దేవుడు ప్రతి నిమిషమున ఎలాగ నీరు కడుతున్నాడో ఆ నీటి ద్వారా నీ కుటుంబం ఎంత ఆశీర్వాదంగా పచ్చగా చిగురు పట్టి ఫలిస్తుందో నీవు సాక్షిగా చెప్పబోతా ఉన్నావు. దేవుడు మీ దరిద్రాన్ని నీటి కట్టి ఆ నీటి ద్వారా 7 అంతల అభివృద్ధిని దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. ప్రియులరా, మీ జీవితంలో దేవుడు నీరు కట్టే అనుభవాన్ని మీరు చూడబోతా ఉన్నారు. ఆ నీరే మీ జీవితంలో ఐశ్వర్యముగా రాబోతా ఉంది. ఆ నీరే మీ జీవితంలో ఆత్మగా రాబోతా ఉంది. ఆ నీరే మీ జీవితంలో ఆరోగ్యముగా ప్రాప్తించబోతా ఉంది. ప్రతి సమయమున, ప్రతి నిమిషమున దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవెనగా, ఆరోగ్యముగా, ఆత్మీయముగా బలపరచుచున్నాడు.
ప్రతి నిమిషమున మీరు దేని గురించి భయపడకండి. నేనేం దాయలేదు, నా బిడ్డ కోసం ఏమీ నేను సంపాదించలేదు, నేనేమి స్టోర్ చేయలేదు, నేను ఇల్లు కట్టడానికి ఏం దాయలేదు, ఎలాగాని అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో సమకూర్చవు, కానీ మీరు వాటికంటే శ్రేష్ఠులు. మీరు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరులరా, ఈ దినము దేవుడు మీకు ఇస్తున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మీ ఇంటికి ప్రతి క్షణము కృప వస్తూనే ఉంది. అది మీ కళ్ళతో చూస్తారు. ఈ రోజు నుండి ఇక్కడ అభిషేకమైన తర్వాత మీరు ప్రయాణం వెళ్తుంటే, మీరు ప్రయాణంలో ఉండగానే ఆ నీరు కట్టిన అనుభవాన్ని మీరు అనుభవిస్తారు. మీరు ఇంటికి వెళ్ళి గుమ్మంలో కుడికాలు పెట్టిన వెంటనే ఆ ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు. నమ్మగలిగితే దేవుని కార్యాన్ని 100% అనుభవిస్తారు. పరిశుద్ధాత్ముడు మీకు తోడై ఉండును గాక. మీ బిడ్డల పక్షముగా ఆయన కృప కలుగుతూ ఉంది. ప్రతి నిమిషము. ఎంత అద్భుతమైన మాట. ఇలాగ ఎవరు కాపాడుతారు మనల్ని? ఎవరు చూస్తారు మనల్ని? కట్టుకున్నవాడు కూడా చూడడు. కన్న తండ్రి కూడా కాసేపు ముద్దాడి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. తల్లి కూడా కాసేపు ముద్దాడి వెళ్ళిపోతుంది. ప్రియులరా, కన్న తల్లిదండ్రులు కూడా మనల్ని ప్రతి నిమిషము మనల్ని కాపాడుకోలేరు, చూడలేరు. ఎవరూ చూడలేరు. ఎంత ఇష్టపడి దత్తత తీసుకున్న వాళ్ళు కూడా చూడలేరు. ఇష్టపడి లవ్ చేసి చేతులు కాళ్ళు కాల్చుకొని ప్రేమించని కూడబడినోడు కూడా నిమిషము ఉండడాడు. కానీ నిజమైన స్నేహితుడు యేసు నీతోనే ఉన్నాడు. నీ ఇంటికి నీరు కడుతున్నాడు. ఆ నీరు ఉన్నా లేకపోయినా, ఎక్కడి నుంచి వచ్చినా రాకపోయినా, నదులు ఎండిపోయినా, ఆయన ఎదోము మార్గం మీదుగా జల ప్రవాహాన్ని కలగజేస్తున్నాడు. నీ లోయ నీళ్లతో నింపబడుతుంది. ఆమేన్. నా ప్రియ సహోదరులరా, దేవుడు ఈ దినము నుండి ప్రత్యేకమైన ఆశీర్వాదం ఏంటంటే, ప్రతి నిమిషము దేవుడు కట్టిన నీరు మీరు చూడబోతున్నారు. మీ పంటకు ఎంత కావాలో, మీ ఉద్యోగం రావటానికి ఎంత కృప కావాలో, నీవు స్థిరపడటానికి, ఫలించటానికి దేవుడు నీరు కట్టుచున్నాడు. దేవుడు కాపు చేయుచున్నాడు. ఏ రోగము, ఏ విష జంతువు నీ మీదకి రాకుండా, ఏ తెగులు నీ మీదకి వచ్చి నాశనం చేయకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరొక మాట ఏమనంటే, ఎవడనూ దాని మీదకి రాకుండానట్లు. ఆమేన్. ఏ దుష్టుడు నీ బిడ్డ మీదకి రాలేడు. ఏ దుష్ట శక్తి నీ భర్త మీదకి రాలేదు. ఏ దుష్ట ప్రభావము చేతబడి నీ బిడ్డలను గలిబిలి చేయటానికి లేదు. దివారాత్రము దానిని ఆయన కాపు చేయుచున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరైనా చేతబడి చేసినా భయపడకండి. దేవుడే నీ ఇంట్లో ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. నీ వాహనానికి, నీ వస్తువులకి, నీ బట్టలకి, ఎవరైనా సరే ఏదైనా మనం 2 ఉన్నప్పుడు 1 ఇచ్చామనుకోండి, దేవుడు మనల్ని 2 1 ఇచ్చినప్పుడు 1 అయిపోతాం కనుక 1 అయినప్పుడు దానిని 1000గా దేవుడు చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. వారిలో ఒంటరైన వాడు 1000 మంది. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఏ ఉన్నా నాతో ఉన్న వాళ్ళకి, నాకు ఎవరెవరికి ఏం ఇవ్వాలనుకుంటున్నా, బట్టలైనా జోళ్ళైనా అలా ఇచ్చుకుంటూ పోతుంటాను. ఏది ఇవ్వాలంటే అది ఇచ్చేస్తుంటాను. దేవుడు నాకు 10,000 రెట్లు ఇస్తూనే ఉన్నాడు. బాగా గమనించండి. దేవుడు మనకిచ్చింది మనం అనుభవించాలి. లేని వారికి కూడా ఇస్తుండాలి, చేస్తుండాలి. మనది ఎక్కడికి వెళ్ళిపోవడానికి గుడ్డల్లో ఉండే ఆశీర్వాదం కాదు. మనది జోళ్ళలో, వాచ్ల్లో ఉండే ఆశీర్వాదం కాదు. నీ బ్రతుకులో ఉండే ఆశీర్వాదం ఇది. దానిని ఎవ్వడు దూరము చేయలేడు. ఎందుకంటే ప్రతి నిమిషమున దానికి దేవుడు నీరు కడుతున్నాడు. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరందరూ నీరు కట్టిన తోట వలె ఈ నెల నుండి ప్రత్యేకంగా ఆశీర్వదించబడుతున్నారు. దేవుని సేవకుడిగా ప్రకటిస్తున్నాను. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. నీరు కట్టిన తోట వలె ఉంటారు.
పుష్పించే తోట వల్ల నీ బిడ్డ ఉంటది. నీ తోటలోనికి దురాత్మలు రావు. నీ తోటలోనికి ఫలించిన తోటలోనికి గార్డెన్లోకి ఏ దుష్టుడు రావటానికి లేడు. అక్కడ దేవుని స్వరూపులు ఉన్నాయి. ఆమేన్. నీ ఇల్లు జీవవృక్షముగా మారును గాక. నీ ఇల్లు ఐశ్వర్యముగా మారును గాక. నీ వ్యాపారము బహు దీవెనగా అనేక ప్రాంతాలు వ్యాప్తి చెందును గాక. నీ సాక్ష్యము అనేక దేశాలు వ్యాప్తి చెందును గాక. కృప వెంబడి కృప నీకు కలుగుతుంది. ఎవడు నీ బిడ్డనేమి చేయలేడు. ఎవరు నీ కుటుంబాన్ని పాడు చేయలేరు. ఎవరు నీ భర్త నీకు దూరం చేయలేరు. నీ సొత్తు అంటే అది దేవుని సొత్తు అయి ఉన్నది. మీ ఇంటి చుట్టూ దేవుని దూతలు ఉన్నాయి. ఏమున్నాయి? గట్టిగా చెప్పండి. దేవుని దూతలు ఉంటాయి. మనం అనుకుంటాం మనం ఏదో అయిపోతామని. ప్రతి నిమిషమున దేవుడు నీరు కడుతూ ఉంటాడు. ఆమేన్. ఆయన ప్రతి నిమిషము మనల్ని కాపాడుతూ నీరు కడుతూ పెంచి పోషిస్తా ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఈ దినము నుండి మీకు ఆశీర్వాదం ఏంటంటే మీరు భయపడకండి. మీ చుట్టూ దేవుని కాపుదల ఉన్నది. మీకు ఏ మరణము సమీపించదు. ఏ రోగము మీకు రాదు. ఏ కీడు మీకు రాదు. లోకం ఏమైపోయినా కానీ దేవుని హస్తము నీ మీద ఉన్నది. ఆయన నీ చుట్టూ కంచె వేసి ఉన్నాడు. నువ్వు కాపాడబడటమే కాకుండా నీ ఇంటికి ఆయన నీరు పెడుతున్నాడు. మీకు పెట్టుబడి దొరుకుతుంది. మీకు ధన సహాయం చేసే వాళ్ళు వస్తారు. ఆశ్చర్యకరముగా నీరు వస్తూనే ఉంటుంది. అది ఎలాగొస్తుందో తెలియదు. నీ లోయ నీళ్లతో నింపబడుతుంది. తర్వాతగా అన్న మాట ఏంటంటే దివారాత్రము దానిని కాపు చేయుచున్నాను. మీ వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఉన్న భయపడకండి. మీ ఇంట్లో ఎంత పెద్ద శోధన వచ్చినా నేనున్నా ప్రార్థించటానికి. దేవుడున్నాడు కాపాడటానికి. మీరు బహుధైర్యంగా ఉండండి. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ప్రతి నిమిషమున నీరు కట్టుచున్నాడు. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి ఈరోజు వాగ్దాన ఆశీర్వాద వాగ్దాన మాట ఏంటంటే దేవుడు ప్రతి నిమిషమున నీరు కడుతున్నాడు. ఎలాగొస్తుంది? ఎలా తీరుస్తాను? ఇది ఎలా జరుగుతుంది? అది ఎలా కట్టాలి? ఇది ఎలా కట్టాలనుకుంటున్నామేమో. ఎర్రిదానా, ఎర్రివాడా, ప్రతి నిమిషమున ఆయన నీకు సహాయము చేస్తూనే ఉన్నాడు. చేస్తూనే ఉంటాడు కానీ చెయ్యక మానడు. అందరూ కూడా లేచి నిలబడి నమస్కరించండి. బుద్ధి జ్ఞానము నీ దానమని చెంతకు చేరాను. సుఖ సంపదాని దానమని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. అందరూ కూడా నీవే నా ఆధారము బాబు. నువ్వు నీరు కట్టకపోతే నేను బ్రతుకుతానా? నీవు సహాయం పంపించకపోతే నేను జీవించగలనా? అందరూ కూడా సుఖ సంపద నీ దీవెన నీ చింతకు చేరాను. బుద్ధి జ్ఞానము నీ దానమని. బుద్ధి జ్ఞానము ప్రతి నిమిషం ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉండి దానం చేస్తాడు. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. అందరూ రెండు చేతులు పైకెత్తి
యేసయ్యా అని 7 మార్లు పిలండి, గట్టిగా పిలవండి. దావీదు కుమారుడా యేసు అని పిలవండి. నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు. నీకు విరోధంగా మాట్లాడి నువ్వు క్షమించు, నీకు విరోధంగా జీవించిన పాపము క్షమించు, నీకు విరోధంగా నడిచిన ప్రతి నడవడికని క్షమించు. అందరూ అడగండి. పాపమును క్షమించువాడు నజరేయుడైన యేసు. నా తల్లిదండ్రులు చేసిన పాపము, నా యొక్క పితరులు చేసిన పాప దోషము ఏది నా ఇంటి మీద ఏలుబడి చేయకుండా నీ రక్తము ద్వారా కడుగు బాబు. మా ఇంటిని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. పడగండి. ప్రతి కీడు పోతుంది, ఆయన ఇచ్చే నీరు నిలబడుతుంది. ప్రతి నిమిషమున వస్తూ ఉంది నీరు. నీ పాపం వల్ల అది డ్రై అయిపోతుందేమో, నీ పాప దోషం వల్ల అది నీకు కనబడట్లేదేమో. ఆయన ప్రతి నిమిషము నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నీరు కడుతూ ఉన్నాడు, దివారాత్రము దానిని కాపు చేయుచున్నాడు. ఆయనే కాపు చేయుచున్నాడు, ఆయనే కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నువ్వు నాకు కావాలి, నా ఇంటికి కాపరిగా ఉండాలి, నా ఇంటికి యజమానుడిగా ఉండాలి. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి.